రూల్స్ బుక్ ప్రకారంగా ఇంత ఇంపార్టెంట్ బిల్లు మీరు రూల్ సస్పెండ్ చేసి బిల్లు ప్రవేశపెట్టినరు. ఇప్పుడే బిల్లు మీద డిస్కషన్ అంటే బిల్లు కాపీయే మా చేతికి రాకుండా మేము ఏం మాట్లాడాలి సార్? ఒకటి, మన బీఏసీలో ఏం మొన్న మాట్లాడుకున్నాం సార్, బీఏసీ మినిట్స్ కూడా మాకు ఈ నిమిషానికి చేతికి రాలే. బీఏసీ మినిట్స్ రావు, అసలు ఏ బిల్లు ఎప్పుడు పెడతారో తెలియదు. మీ ఇష్టం ఉన్నప్పుడు రూల్ సస్పెండ్ చేసి బిల్లు టేబుల్ మీద పెట్టి ఇప్పుడే మాట్లాడండి అంటే అసలు బిల్లే మా చేతికి రాకుండా బిల్లును మేము చదవకుండా ప్రతిపక్షం ఎట్లా పాల్గొంటుంది? మన రూల్ పొజిషన్ అసెంబ్లీ ఏం చెప్తుందంటే ఏ బిల్ అయినా సరే ముందు రోజు ప్రవేశపెట్టి సభ్యులు ప్రిపేర్ అయ్యి నెక్స్ట్ డే వచ్చి మాట్లాడాలి. మనకు అసెంబ్లీ ఇంకా 2-3 రోజులని నడుపుతారు కదా మీరు. ఓకే, మంత్రి గారిని మాట్లాడమనండి, వీ విల్ కమ్ ప్రిపేర్డ్. ఈ బిల్లు మీద మంచి సూచనలు ఇస్తాం, డిస్కస్ చేద్దాం, మంచి ఏంది చెడైంది మేము మాట్లాడదాం. హరీష్ రావు గారు ఏదైతే వారు రేజ్ చేశారో నేను కాంట్రవర్సీ మాట్లాడలేదు, కానీ హరీష్ రావు గారు కూడా వారి సూచనలు లిఖితపూర్వకంగా మాకు ఇవ్వటం జరిగింది. వాటిని కూడా ఈ బిల్లులో పొందుపరచబడిన ఏదైతే హరీష్ రావు గారు ఆనాడు 2020 యాక్ట్ని తయారు చేసే నాడు వారు అక్కడ ప్రధానమైన స్థానంలో ఉన్నారు. ఆ ధరణికి కూడా నాకు తెలిసి వారు చైర్మన్ అనుకుంటాను, చైర్మన్ ఒక కమిటీలో ఏదో పెట్టారు. 2022లో కేసీఆర్ గారికి నియోజకవర్గంలో ములకల్పల్లి మండలంలో ఒక గ్రామాన్ని మోడల్గా మీరు చేస్తే ఈ ధరణి మీద వచ్చిన అబ్జెక్షన్స్ అన్నీ కూడా క్షుణ్ణంగా గౌరవ మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారికి తెలుసు. అక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా ఈ చట్టంతో ఆనాటి ధరణితో బాధితులు